తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో 11 మందికి అవకాశం కల్పించారు. అయితే మరో 6గురిని తీసుకునే అవకాశం ఉంది. ఆ 6 స్థానాల కోసం పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఆ 6 స్థానాలు ఎవరికి దక్కుతాయి, అసలు ఎప్పుడు భర్తీ చేస్తారు అనే దానిపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి. జనవరి మొదటి వారంలో భర్తీ చేయవచ్చని మొదట టాక్ వినిపించింది. అయితే ఆలోపే విస్తరణ జరగొచ్చని కూడా ప్రచారం సాగుతోంది. విస్తరణ కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. ఇక విస్తరణపై ఢిల్లీ పెద్దలతో అన్ని విషయాలు చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాక హైకమాండ్ రేవంత్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలపై అనుమతి కోసం రేవంత్ హైకమాండ్ పెద్దలను కలిశారు. కేబినెట్ భర్తలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, అలాగే నామినేటెడ్ పదవులపై చర్చించారు. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లేలా కేబినెట్ లో కొత్త వారికి చోటు, ఎమ్మెల్సీల ఎంపిక నిర్ణయాన్ని తీసుకోవాలని, ఇందులో హైకమాండ్ నుంచి ఒత్తిళ్లుండవని చెప్పినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గం విస్తరణ ఉంటుందని భావిస్తున్నందున ఆశావహులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి నుంచి గెలిచిన ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కేసీ వేణుగోపాల్ ను కలిసి ఇదే విషయాన్ని వివరించారు. అయితే ఇప్పటికే కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉందంటూ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేమని చెప్పినట్టు తెలిసింది. తనకు మంత్రి పదవి ఇవ్వాలని గడ్డం వినోద్ సైతం అగ్రనేతలను కలుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్లు మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. ఢిల్లీలో వారు లాబింగ్ చేసుకుంటున్నారు. అన్ని రేవంత్ రెడ్డి చాయిస్ కి వదిలిపెట్టడంతో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.